ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయన ఉన్నారు చూసారా, ఈయన తీరుని అసలు మీరు ఎలా చూస్తున్నారు? అంటే అమెరికా ప్రజలు నమ్ముతున్నట్టు నిజంగానే ఇతనికి పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా అంటున్నానంటే, మొన్న ఒక మాట అంటున్నాడు, నిన్న ఇంకొకటి మాట్లాడుతున్నాడు, ఇవాళ ఇంకొకటి ఏదో చేస్తున్నాడు. అంటే ఎవరండి ఇలా బిహేవ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, సడన్గా ఈ నిర్ణయాన్ని మార్చేస్తున్నారు. దీని అర్థం ఏమిటి? మీకు మెంటల్ స్టెబిలిటీ లేదు, ఒక నిర్ణయముపై మీరు స్థిరంగా ఆలోచించడం లేదు. ఇదే కదా వాస్తవం. అంటే మీకు మీ మెంటల్ కెపాసిటీ మీద నమ్మకం లేదు. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అలాంటి ఒక క్రైసిస్లో ఉండి దాన్ని కప్పిపుచ్చడానికి, నేను చాలా గొప్పవాడినండి, మొనగాడిని, ఐఆమ్ ద డిక్టేటర్, నేను ఏం చెప్తే అదే ప్రపంచం, ఇలాగ చెప్తున్నాడా? మరి అసలు విషయం అనేది లేదా? సో ఇది కదా మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచం మీదంతా కూడా నేను టారిఫ్స్ విధిస్తాను అన్నాడు. సో ఎంటైర్ వరల్డ్ ఇతని మీద తిరగబడింది. సో తిరగబడిన తరువాత కూర్చొని ఆలోచించాడు. ఇతని అత్యంత సన్నిహితుడు ఈలాన్ మస్క్, ఈయన డైరెక్ట్గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోగొట్టుకున్నాడు. ఒరే, నిన్ను నమ్ముకొని కదా వచ్చాను, నువ్వు నాకే ఎసరు పెడితే ఎలాగా? ఇది ఈలాన్ మస్క్ గారు డొనాల్డ్ ట్రంప్ని చూసి అడిగిన ప్రశ్న. మరి మనం టారిఫ్ విధించాలి కదా, వాళ్ళు మనల్ని దోచుకున్నారు కాబట్టి నేను ఇవాళ తిరగబడ్డాను. సరే, నువ్వు తిరగబడ్డావు, ఓకే, కానీ సొంత అమెరికాలో ఉండే బిలియనర్స్, వీళ్ళ ఆస్తులంతా కరిగిపోతున్నాయి కదా. అక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, ప్రపంచ స్థాయిలో ఎవరు నా కార్లు కొనడం లేదు. సో రేపు ఇలాగైతే నా వ్యాపారం ఏం కావాలి? సో అమెరికా అనుకొని మేము రోడ్ల మీద పడాలా? ఇది ఇవాళ వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ని అడుగుతున్నారు. దాంతో ఈయన ఏం చేశాడు, బాగా ఆలోచించి, ఆహా, ప్రపంచం అంతా భయపడిపోయింది, వణుకుతున్నారు, కిస్సింగ్ మై బీప్ పెట్టాము కదా. సో దాంతో 90 రోజుల పాటు ఒక ఇంటర్మిషన్, అంటే ఇంటర్వెల్ ఇస్తాను. సినిమాను చూశారు కదా, అందరూ వెళ్ళి పాప్కార్న్లు, కాఫీలు, సమోసాలు తినేసి రండి, 90 డేస్ నేను మీకు బ్రేక్ ఇస్తాను. ఏమండి, ఇది ప్రపంచమా, అమెరికానా, లేదా ఈయన సొంత ఎజెండానా? ఇతనికి ఇంకా కూడా అర్థము కావడం లేదు. అమెరికా ఒక అగ్రరాజ్యము, అక్కడ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది, ఎంతోమంది కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈయన విన్సెంట్ ఫ్రాన్సిస్కి ఈయనకి తోచినట్టు ఎలా పడితే అలా నిర్ణయము, సడన్గా ఇలా లేదండి మనం మార్చేసుకున్నాము. ఏం చెప్తున్నాడు ఈయన? నా టార్గెట్ అంతా చైనా అండి, చైనా వాడి ప్రపంచాన్ని గౌరవించడం లేదు. నువ్వు గౌరవిస్తున్నావా? నువ్వు గౌరవిస్తే ఇలా ప్రవర్తిస్తావా? లేదు కదా. కానీ ఏం చెప్తున్నాడు? నా శత్రువు చైనానే, చైనా మీద 104% టారిఫ్ విధించాను. మరి వాళ్ళు ఒప్పుకోవాలి కదా, భయపడాలి కదా. వాళ్ళు ఏం చేశారు? 80+ టారిఫ్ అంటున్నారు. అంటే నాతోనే యుద్ధము చేయడానికి రెడీయా? అయితే 125% ట్యాక్స్ అని. ఏంటండి ఇదంతా? చూస్తే నవ్వు వస్తుంది. ట్రేడ్ వార్ అని చెప్పి చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు ఫైనల్గా చైనాను శిక్షిస్తున్నాను, 125% వాళ్ళ మీద ట్యాక్స్ అంటే ఇందులో చాలా పెద్ద కామెడీ. ఇప్పుడు మీరు ఒక 4 దేశాలను తీసుకోండి, టాప్ కంట్రీస్, అమెరికా, రష్యా, చైనా, భారత్. ఈ 4 దేశాలను తీసుకున్నారు అనుకోండి, మీకు అద్భుతమైన క్యాల్కులేషన్స్ బయటపడతాయి. పోయిన వీడియోలో మాట్లాడాను, భారత్ రష్యా మధ్య స్నేహము, షోలేలో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర ఫ్రెండ్షిప్ అని మాట్లాడారు. అంటే ఏం జరిగినా మా ఫ్రెండ్షిప్ అనే దాన్ని ఎవరు చెడగొట్టలేరు. ఇవాళ మీకు విక్టరీ పెరేడ్, ఇందులో కూడా మోదీ గారు వెళ్ళొచ్చు, ప్రాబబిలిటీస్ చాలా ఉన్నాయి. సో అలాంటిది అమెరికా ఏం మాట్లాడుతుంది? చైనా నా బద్ధ శత్రువు, చైనా మీద టారిఫ్లు విధిస్తాను. మరి చైనా వాడు నీతో శత్రుత్వాన్ని పెంచుకుంటే నీ దేశంలో సరుకులు అనేవి ఎవరు ఇస్తారు? ఇప్పుడు మీకు కారు కావాలండి, జర్మనీ నుంచి కార్లు రావు, చైనా వాడి BYD కూడా రాదు. ఒక్క ఈలాన్ మస్క్ని నమ్ముకొని మీరు ఎన్ని కార్లు అమ్ముతారు? సో ఇప్పుడు భారత్కి స్వర్ణావకాశము, వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు రూబియో వాళ్ళ ఫారిన్ మినిస్టర్, ఇండియాకు అమెరికా మధ్య అద్భుతమైన ఒక వ్యాపారం అనేది ఉండాలి, మంచి ట్రేడ్ రిలేషన్షిప్స్ ఉండాలి, చైనాను పక్కన పెడతాము, మీరు రండి. ఎందుకంటే మనకు ఓన్లీ 26% కదండి, అది ఇంకా మీకు 90 రోజుల గడువు ఉన్నప్పుడు మనం అద్భుతమైన వ్యాపారం చేసుకోగలం. చైనా వాడు చేయలేడు కదా, ఇంకా కూడా వాడి మీద ఈ టారిఫ్ వార్ అనేది ఉంది.
కాబట్టి 90 డేస్ని మ్యాక్సిమం భారత్ వాడుకోగలదా అంటే ఇవాళ వాళ్ళకి ఆల్టర్నేటివే లేదు కదండి. చైనాను పక్కన పెడితే భారతే కదా అక్కడ. ఇప్పుడు గార్మెంట్స్ అన్నారు అనుకోండి, ఆల్మోస్ట్ 30% అమెరికాలో గార్మెంట్స్ మనమే అమ్ముతాం. టాప్ బ్రాండ్స్ అంతా కూడా ఇక్కడే. అంటే బంగ్లాదేశ్ పోయింది కదా, 37% అన్నారు. బంగ్లాదేశ్ మీద వాళ్ళు శాంక్షన్స్ కూడా విధిస్తున్నారు, ఫండింగ్ లేదంటున్నారు. కాబట్టి ఇండియాకు ఎంత గొప్ప అవకాశము. సో ఇలా అయిపోయింది. అంటే మీకు అగ్రరాజ్యాల్లో అమెరికా మనతోనే ఫ్రెండ్షిప్, రష్యా వాళ్ళు మనతోనే ఫ్రెండ్షిప్. ఇంతలో చైనా ఎంబసీ నుంచి ఒక వార్త చెప్పాను కదా, మీకు ఏనుగు డ్రాగన్ కలిసి అద్భుతమైన నృత్యము చెయ్యాలి. చైనా ఎంబసీకి సంబంధించిన వాళ్ళ రాయబారి క్లియర్గా ఇంత పెద్ద మెసేజ్, ఇక చాలు మన మధ్య ఉండే ఈ శత్రుత్వము ఆపేద్దాము, మనకు మ్యూచువల్ కోఆపరేషన్ ఉంది, ఇద్దరికి బెనిఫిట్ అయ్యే వ్యవహారాల్లో మనం ఉందాము, మంచిగా వ్యాపారం చేసుకుందాము. అమెరికా యొక్క ఈ బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్, టారిఫ్ బ్లాక్మెయిల్, దీనిని పక్కన పెడితే మనము అద్భుతాలు సాధించవచ్చు. ఎవరు? మీకు చైనా ఎంబసీ యొక్క స్పోక్స్ పర్సన్ యూ జింగ్ని అంటారు. పెద్ద మెసేజ్ పెట్టి మనం కలిసిపోదాము. మరి ఇదే పుతిన్ గారి ప్లానా? తెలియదు కదండి. అందుకే ఈయన మోదీ గారిని ఇన్వైట్ చేస్తున్నారా? మోదీ గారు మనము అంటే అక్కడ కూర్చుంటారండి ముగ్గురు, రష్యా అధ్యక్షుడు జీ జింగ్పింగ్, మోదీ గారు ముగ్గురు కూర్చొని ఇదే రైట్ టైం, మనము బ్రిక్స్ని రివ్యూ చేద్దాము, సో బ్రిక్స్కి సంబంధించిన కరెన్సీ తెద్దాము, మనము వ్యాపారము చేసుకోగలిగితే రేపు యూరోప్ వాళ్ళు కూడా, నిన్న మాట్లాడాను, మీకు యూరోప్లో ఉండే దిగ్గజ సంస్థలు నాయకులు ఇవాళ రష్యా వైపు పరిగెత్తుతున్నారు. ఇదే పుతిన్ యొక్క స్ట్రాటజీ. వాళ్ళందరూ కూడా బ్రిక్స్తో కలిసిపోయారు అనుకోండి, అమెరికాను టోటల్గా వీళ్ళు ఐసోలేట్ చేసేసారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అమెరికా వాడు తన సరుకులు ఎక్కడ కొంటాడు? అమెరికా అంటేనే మీకు కాస్ట్ కదండి, ప్రతిదీ ఖర్చే కదా. మరి ఇంతంత ఇప్పుడు మందులు అంటారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాలి, మీకు ల్యాబులు పెట్టాలి, పరిశోధనలు చేయాలి. అదే భారత్ అన్నారనుకోండి, ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. ఇప్పటికే మన వద్ద అద్భుతమైన మందులు ఉన్నాయి, చవక ధరకు మనం ఇవ్వగలం. జెనరిక్ మెడిసిన్స్ను మనము అమెరికాకు పంపిస్తున్నాం. అలాంటి ఫెసిలిటీ మన వద్ద ఉన్నప్పుడు వాడు మన దగ్గరకు వస్తాడా? లేదండి మనమే ల్యాబులు పెట్టుకొని ఇలా నష్టపోద్దాం అనుకుంటాడా? చైనా అందుకే చాలా పెద్ద మార్కెట్, కానీ చైనాను దెబ్బ కొట్టాలి, చైనా అమెరికాను మించి ఎదగకూడదు. ఇవన్నీ ఆలోచించి డొనాల్డ్ ట్రంప్ మూర్ఖత్వము అంత పెద్ద మార్కెట్ని అతను పోగొట్టుకున్నాడు. కానీ ఇదంతా మీరు చూసారనుకోండి, ఈ 4 దేశాలలో ఫైనల్ విన్నర్ అన్నప్పుడు మన భారతే. మనము ఎవరితోనూ యుద్ధము చెయ్యలేదు, అందరితోనూ ఫ్రెండ్షిప్ అన్నాము. ఇవాళ ఇది ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయా? రష్యా వాళ్ళు గెలిచారు అంటే యుద్ధములో గెలిచారు. చైనా ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్రెండ్, కానీ వ్యాపారములో, ఎక్స్పోర్ట్స్లో, జీడిపిలో మీరు చూసినప్పుడు ద ఫైనల్ విన్నర్ ఈజ్ ఆల్వేస్ ఇండియా అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మీకు అమెరికా చైనా మధ్య జరుగుతున్న యుద్ధము మనకు ఒక బెనిఫిట్, మనకు ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తుంది. సో ఇలాగా ప్రపంచములో ఎక్కడ ఎవరు గొడవ పడినా, యుద్ధాలు చేసినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, మన వద్దకు వచ్చేటప్పుడు అది మనకు ఒక వ్యాపారమే. మనం శుభ్రంగా మన సరుకులు అమ్ముకుంటాము, లాభాలు చేసుకుంటాము. ఇలాగ మన జీవన విధానము, మన లైఫ్ స్టైల్, మన ఇన్కమ్, మన బయ్యింగ్ కెపాసిటీ గణనీయంగా పెరుగుతూ ఉంటే భారత్ యొక్క భవిష్యత్తు చాలా చాలా బాగుంటుందనేది నా అంచనా. మీరు కొట్టుకోండి, యుద్ధాలు చేసుకోండి, నో వరీస్, కానీ మమ్మల్ని మాత్రము డిస్టర్బ్ చెయ్యకండి. మేము ప్రపంచముతో వ్యాపారం చేస్తూనే ఉంటాము, మమ్మల్ని ఆపకండి అని ఒక గొప్ప సందేశాన్ని ఇవాళ భారత్ ప్రపంచ దేశాలకు ఇస్తూ ఉంటే ద ఫైనల్ విన్నర్ ఈస్ ఇండియా నాకు అనిపిస్తుంది. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.